హాయ్ అన్న. ఈరోజు టాపిక్ వచ్చి పావురాలకి పేలు కానీ పురుగులు కానీ పడితే ఏం చేయాలి అనేది ఈరోజు టాపిక్. మెడిసిన్ వచ్చి చూస్తున్నారు కదా, ఇదే మెడిసిన్. సో కంటిన్యూ చెప్తూ ఉంటా చూడండి. ఇప్పుడు మనం రేస్ చేసే టైంలో ఏం జరుగుద్ది అంటే, బర్డ్ ఫ్లై చేసే టైంలో ఫెదర్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అన్న. అంటే ఫెదర్ అంటే వెంట్రుకలు అనేవి చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ పావురం ఫ్లై చేసే టైంలో. సో అవి కానీ డ్యామేజ్ అయ్యాయి అంటే రేస్ చేసేటప్పుడు బర్డ్ అనేది చాలా ఇబ్బంది పడుతుంది, రిజల్ట్ కూడా డౌన్ అయిపోద్ది. సో ఇదంతా జరగకుండా ఉండాలి అంటే ఒక 2 months బిఫోర్గా, అంటే మౌల్టింగ్ కంప్లీట్ అయిన మరుక్షణం మనం బ్యూటాక్స్ అనేది, ఇప్పుడు నేను నా చేతిలో పట్టుకొని చూపిస్తున్నా చూడండి, బ్యూటాక్స్ అని అడిగితే మెడికల్ షాప్లో ఇస్తారు, హ్యూమన్ కాదు వెటనరీ మెడికల్స్లో ఇస్తారు. సో ఆ బ్యూటాక్స్ అన్నీ తెచ్చుకోండి. 15 ml ఇది. ప్రైస్ వచ్చేసరికి 75 రూపాయలు అనుకుంటా. సో ఇంకోటి, మీరు చాలా క్యాబిన్స్లో చాలా బర్డ్స్కి చూసి ఉండొచ్చు. ఇప్పుడు ఈ బర్డ్ చూపిస్తున్నా కదా, ఈ బర్డ్కి చూడండి వెంట్రుకలు అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు ప్రైమరీ ఫెదర్స్ ఉన్నాయి కదా, కల్లీలు రాలుతాయి అవి ఉన్నాయి కదా, అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్గా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి, చివర్లో కూడా ఫుల్ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. అది కూడా కారణం ఏంటంటే, ఆ చిన్న పేలు టైప్లో అవి మొత్తం ఆ ఫెదర్, పావురం తాలూకు ఫెదర్ అంతటిని కూడా డ్యామేజ్ అయితే చేసేస్తుంది. సో దానివల్ల ఏం జరుగుద్ది అంటే, రేస్లో బర్డ్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది, మనకు రిజల్ట్ కూడా చాలా చాలా తగ్గిపోద్ది. ఇంకోటి, అనంతపూర్ నుంచి కడప, కర్నూలు ఎక్కడి నుంచి కాల్స్ చేస్తున్నారు అన్న, మనకి బర్డ్స్కి రిజల్ట్ రావట్లేదన్న, రిజల్ట్ రావడానికి ఏం చేయాలని కూడా అడగడం జరుగుతుంది. సో అన్న ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం మంచి మెయింటెనెన్స్ ఇచ్చి, మంచి ఫుడ్ పెట్టి, మంచి వాటర్ మిక్సింగ్స్ ఇచ్చి ఇవన్నీ చేసినప్పటికీ కూడా మనకు రిజల్ట్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ బర్డ్ తాలూకా ఫెదర్ అనేది డ్యామేజ్ అయితే. సో అందుకని మీరు చేయాల్సిందల్లా, ఇది రేస్కి బిఫోర్, అంటే క్లబ్లో జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా రేస్కి బిఫోర్, అంటే ఈ టైంలో ఇది యూజ్ చేయడం చాలా చాలా మంచిది. అలానే క్లబ్లో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్పట్లేదన్న, మ్యాక్సిమం అందరు ఫ్యాన్సీస్కి ఇది ఐడియా ఉంటుంది. కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఉండే ఫ్యాన్సీస్కి అన్న మన బర్డ్స్ బలవట్లేదన్న, ఎంత తిన్నా బలట్లేదన్న అని చెప్పేసి అంటారు. సో దానికి ఈగలు ఇలాంటివి ఉన్నాయనుకోండి, మీరు ఎంత మంచి ఫుడ్ పెట్టి, అంటే పావురాలు మేతలు పెట్టినా సరే, ఎంత మంచి మేతలు పెట్టినా అవి, ఈ ఈగలు అనేవి ఏం చేస్తాయంటే, ఇవి ఎంత తింటున్నా వీటి తలకు రక్తం పీల్చుకొని అవే బ్రతికేస్తాయి కాబట్టి, అవి బ్రతుకుతూ ఉంటాయి కాబట్టి ఇంక బర్డ్ అనేది మనకేం వెయిట్ వస్తుంది. సో బర్డ్ అనేది హెల్తీగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ పక్కా 100% ఇయర్లీ అట్లీస్ట్ వన్స్, మీరు డైలీ ఇవ్వకపోయినా ఇయర్లీ అట్లీస్ట్ వన్స్ ఈ బ్యూటాక్స్ అనేది చూస్తున్నారు కదా, ఈ బ్యూటాక్స్ అనేది తీసుకొని ఇవ్వడం చాలా మంచిది. ఇప్పుడు నేను 5 liters or 4 liters ఆఫ్ బకెట్లో వాటర్ తీసుకొని ఇందులో నేను ప్రజెంట్ హాఫ్ మాత్రమే వాడుతున్నాను. అందులో గుర్తుపెట్టుకోండి, ఒక 5 liters or 6 liters వాటర్లో, 5 liters వాటర్ అనుకోండి, 5 liters వాటర్లో ఇప్పుడు 15 ml కదా అది, ఆ 15 mlలో సగం మాత్రమే వేస్తున్నాను, అంటే 7.5 ml మాత్రమే వేస్తున్నాను ఆల్రెడీ. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను మొత్తం వీడియో అంతా ముందే చేస్తా, అందుకు ఇప్పుడు వాయిస్ ఓవర్ అవుతున్నా, సారీ కొంచెం తేడాగా ఉన్నందుకు. అవ్వండి 15 ml మీకు చూపిస్తున్నా చూడండి. 15 ml రేట్ కూడా వచ్చేసరికి 75 రూపీస్ మాత్రమే. మన బర్డ్స్ హెల్తీగా ఉండాలి. తర్వాత ఇంకోటన్నా, ఇప్పుడు బయట నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ బయట నుంచి ఏమైనా పావురాలు కొంటారు కదా, కొనేటప్పుడు వాళ్ళ క్యాబిన్లో నెక్టిస్ట్లు కానీ ఏమైనా ఉన్నప్పటికీ కూడా ఆ నెక్టిస్ట్ అనేది మన బర్డ్స్కి కూడా స్ప్రెడ్ అయిపోద్ది అన్న, వీటి ద్వారాగా, ఈ ఈగల ద్వారాగా. కొత్తగా పావురాలు తెచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, కొంచెం వాటర్లో తడిపేసి, లేకపోతే ఇలాంటి బ్యూటాక్స్లో ఏమైనా ఉంటే ఆ మొత్తం వాటర్తో నీట్గా కడిగేసి పావురాన్ని ఒక 4 days సైడ్కి పెట్టుకొని, దాని తాలూకా బాడీలో మొత్తం అంతా ఓకే అనుకుంటే, ఏ ప్రాబ్లం లేదు, బాడీలో ఏ ప్రాబ్లమ్స్ లేవు, మొత్తం ఓకే అనుకుంటే అప్పుడు తెచ్చి మీ క్యాబిన్లో కలుపుకోండి. అంతేగాని మొత్తం డైరెక్ట్గా తెచ్చి బర్డ్ పెట్టికండి. మీ క్యాబిన్లో జస్ట్ బర్డ్ పెట్టినంత మాత్రాన ఎలా వచ్చేస్తుంది అనుకోవచ్చు. ఈ పురుగులు ఏవైతే ఉంటాయో, ఈ పేలు లాంటివి ఏవైతే ఉంటాయో, వీటికి ఎక్కి మళ్ళీ వేరే బర్డ్స్కి ఎక్కి వాటి ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సో అయిపోయిందన్న, ఈ వాటర్ అయితే తీసుకొని మిక్స్ చేసుకున్నాను. ఇక నెక్స్ట్ బర్డ్ అనేది, ఇంకోటి చాలా మెయిన్ విషయాలు చెప్పడం మర్చిపోయాను నేను. బర్డ్ మీరు ముంచేటప్పుడు ఏం చేయాలి అంటే, పావురం తాలూకా కంటికి అస్సలు ఈ వాటర్ అనేది తగలకూడదు, చాలా ఎఫెక్ట్ అయిపోద్ది. నేను మార్నింగ్ వాటర్ పెట్టి స్నానాలు చేయించాను, ఇప్పటికీ కూడా నా చేతులు మొహం అంతా మండిపోతుంది, వాటర్ని తొలగొట్టేసాయి పావురాలు. అంటే ఆల్మోస్ట్ 90 బర్డ్స్ ఉన్నాయి కదా, నెమ్మదిగా ఒకటి చేస్తుంటే మొత్తం తొలగొట్టేసాయి అనమాట వాటర్ మొహం మీదకి. సో నా మొహం ఇప్పటికీ మండుతుంది అనమాట. సో బర్డ్స్కి కూడా చూసుకోండి, కొంచెం జాగ్రత్త. మొత్తం వాటర్లో ఇలా ముంచేసినాక మొత్తం మళ్ళీ బయటికి తీసి మొత్తం ఇలా పిడిచేయండి, అంటే వాటర్ లేకుండా మొత్తం పిడిచేయండి. మళ్ళీ అవి
నోటితో చిన్న చిన్నగా లాక్కుంటే ప్రాబ్లం లేదు, అనుకోకుండా మళ్ళీ నోట్లోకి కూడా వెళ్ళకూడదు, అస్సలు వెళ్ళకూడదు. అది వెరీ డేంజరస్, అది చూసుకోండి. ఎందుకంటే మనిషికే ఇలా మండిపోతుంది, ఇంక బర్డ్ నోట్లోకి వెళ్ళింది అంటే మాత్రం బర్డ్ చచ్చిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా చేయాలి ఏది చేసినా. అంటే హెడ్ మాత్రమే పైకి ఉంచి మొత్తం బాడీ అంతా కూడా డిప్ చేయండి, లోపలికి ముంచేసి ఉంచండి. సో అలా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. తర్వాత ఎండలో ఒక పావు గంట అరగంట పెట్టేశారంటే మొత్తం ఆరిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫ్రీ అయిపోతాయి అనమాట, మొత్తం నార్మల్ అయిపోతాయి. సో పెట్టేటప్పుడు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, కంటిలోకి వాటర్ తుల్లకూడదు, చాలా కేర్ తీసుకొని చాలా నీట్గా చేసుకోండి. సో ఇప్పుడు చూపిస్తున్న విధంగా అనమాట కరెక్ట్గా బర్డ్ హెడ్ మాత్రం పైకి ఉండాలి, మొత్తం బాడీ అంతా కూడా లోపల డిప్ చేసి మొత్తం టోటల్గా నీట్గా చేసుకోండి. ఇక బర్డ్ అలాగే తన్నుకుంటూ ఆటోమేటిక్ చేతిలో జారిపోయి అనుకోకుండా కంటిలోకి వాటర్ వెళ్ళిందా బర్డ్ తల్లి కళ్ళు మొత్తం పోతాయి. చాలా అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసుకోండి గైస్, చూడండి అక్కడ చూడండి, పేలు చూడండి ఎలా వస్తున్నాయి బయటికి, ఆ పురుగులన్నీ చూడండి మొత్తం ఎలా వస్తున్నాయి చూడండి. చూసారా ఇప్పుడు ఆ బకెట్లో చూడండి మొత్తం కూడా చిన్న చిన్న పురుగులన్నీ పైకి అలా తేలుతున్నాయి. మీరు ఒకసారి క్లారిటీగా చూడకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ పెట్టి చూడండి. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, టాటా, బై బై.